శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. జగదాంబిక జగన్మాత, మహాకాళి, మహాలక్ష్మి, మహాస్వరూపిణి శ్రీ వారాహి ఈ రోజున 6వ రోజు నవరాత్రులలో భాగంగా ధూమ్రవారాహిగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది. కావున ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. జగదీశ్వరి అనుగ్రహంతో అందరికి కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని చేకూర్చాలని చెప్పేసి ఆ జగదాంబిక జగన్మాతని అన్ని విధాలుగా ఆరోగ్యంతో ఉంచమని చెప్పేసి ప్రతి ఒక్కరి గృహం నందు కూడా సుఖాన్ని సౌఖ్యాన్ని చేకూర్చని చెప్పేసి మనసు పూర్తిగా ఆ జగదాంబిక జగన్మాత ధూమ్రవారాహిని పూజ జరిపిస్తూ ఉన్నాను. ఆ అమ్మ కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఏ దీపం పెట్టుకుంటే కనుక శ్రేయస్కరము ప్రతినిత్యం చెప్పుతూ ఉన్నాను. ఈ రోజున ఈ అమ్మవారికి ఖచ్చితంగా మట్టి ప్రమిద దీపారాధన చేయాలి. ఆ మట్టి ప్రమిదలో ఏ విధంగా చేయాలో చూపెడుతూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. ఈ రోజున ఇత్తడి ప్లేట్ ఉంది కదా, మామూలు తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసేసుకోండి. ఇత్తడి ప్లేట్లో పోసుకొని కొద్దిగా పసుపేసి నీట్గా అలకండి. ప్రతినిత్యం చెప్పినట్టే అలకండి. ఇలా అలికిన తర్వాత ఇందులో ముగ్గు వేయండి. బియ్యం పిండితో నీట్గా అవకాశం బట్టి ఏ విధంగా అయితే ముగ్గు వస్తుందో ఆ విధంగా వేయండి. ఖచ్చితంగా ఇదే వేయాలని రూల్ ఏం లేదు. మీ అవకాశం బట్టి ముగ్గు వేయండి. ధూమ్రవారాహి అవతారంలో 6వ రోజు జగదాంబిక జగన్మాత మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది. కావున అందరికి కూడా ఆ అమ్మ కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరి గృహం నందు కోడి సమస్యలు ఉంటే కనుక ఈ రోజున ఈ అమ్మవారికి పూజ జరిపేయడం వల్ల చాలా చాలా శ్రేయస్కరం అన్నమాట. ఆ జగదీశ్వరి అన్ని విధాలుగా అనుకూలంగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉన్నా సరే ఆ జగదాంబిక జగన్మాతకి కోడి సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ఈ రోజున పూజా కార్యక్రమాలు ఎవరైతే జరిపిస్తూ అర్చిస్తూ ఉంటారో ఆ జగదీశ్వరి కరుణా కటాక్షాల ద్వారా మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇలా పెట్టుకున్నారు కదా, ఇందులో 16 తమలపాకులు తీసుకొని ఒక్కొక్క తమలపాకు లెక్క 16 తమలపాకులు పెట్టండి. ఇలా 16 తమలపాకులు నీట్గా అలంకరించుకోండి. ఒకదానిపై ఒకటి ఇచ్చినా పర్వాలేదు, కానీ నీట్గా 16 తమలపాకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇలా అమర్చుకోండి. 16 తమలపాకులు పెట్టి అమర్చుకున్న తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టండి. అన్ని తమలపాకుల కూడా గంధం పసుపు కుంకుమ ఖచ్చితంగా ప్రతి తమలపాకు ఉండాలన్నమాట. ఆ జగదాంబిక జగన్మాత వింధ్యాచలేశ్వరి స్తోత్రం పెడతాను. అవకాశం ఉన్నవారు ఈ రోజున, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు ఖచ్చితంగా పఠించండి. ఆ వింధ్యాచలేశ్వరి అంటే కనుక వారాహిదేవి కృప అందరిపై ఉండాలని చెప్పేసి ఆ స్తోత్రాన్ని మీకోసం పెడుతూ ఉన్నాను. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ ఒక్కసారైనా సరే ప్రతిరోజు చదువుకోండి. ప్రతిరోజు చదవచ్చు ఉట్టప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం చాలా శ్రేయస్కరమైన స్తోత్రం మీకు పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఇలా పెట్టాను కదా, ఈ ప్లేట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్రమిద తీసుకోండి. ప్రమిదకి నీట్గా పసుపు రాయాలి. అన్ని ప్రమిద మొత్తం కూడా నీట్గా మొత్తం పసుపు రాసేయాలి. ఇలా మొత్తం కూడా తెలుసా ప్రమిదకి నీట్గా పసుపు రాయండి. పసుపు రాసి నిండుగా బొట్లతో అలంకరించుకోండి ప్రమిదని. పసుపు కుంకుమ ఆ అమ్మవారికి నిండుగా పెట్టాలి. ఎంత నిండుగా పెడతామో ఆ అమ్మవారు మన గృహం నందు అంత స్థిరంగా ఉంటుందన్నమాట. కొద్ది పెట్టకండి, నిండుగా పెట్టండి. పసుపుకు మాత్రం అమ్మవారి పూజలు, వారాహి మాత పూజ మాత్రం ఖచ్చితంగా పసుపు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ వినియోగించాలి. ఇలా అలంకరించుకోండి. అలంకరించుకొని అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఇలా పంచవత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విప్పరులతో చేసినా చాలా శ్రేయస్కరమే. ఎలా అవకాశం ఉంటే అలా చేయండి. ఇందులో లవంగాలు పెట్టండి. జాజికాయ జాపత్రి కూడా మంచిది. నేను మాత్రం అమ్మవారి తాంబూలం పెడతాను కూడా పెట్టట్లేను. మీరు అవకాశం కనుక పెట్టండి.
ఇందులో ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఏం అవసరం లేదు, జాజికాయ జాపత్రి ఒకటి పెడితే సరిపోతుంది. లవంగాలు మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క లవంగం ప్రతి తమలపాకున 16 ఖచ్చితంగా పెట్టాలి. పెడితే ఆ అమ్మవారి అనుగ్రహంతో గృహం నందు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుతాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ దీపం మాత్రం ఖచ్చితంగా పెట్టండి. కంద దీపం, బెల్లం దీపం ఎంత ప్రీతికరమైంది అమ్మవారికి, ఈ దీపం కూడా అంతే ప్రీతికరమైంది. కావున ఇందులో ఒత్తులు వేసుకోండి. 5 ఒత్తులు ఖచ్చితంగా 5 ఒత్తులతో దీపం మొత్తం వెలుగుతూ ఉండాలి. నేను మాత్రం విప్ప నూనెతో పెడుతూ ఉన్నాను. విప్ప నూనె కొనుకొచ్చుకున్నాను సపరేట్గా. విప్ప నూనెతో దీపారాధన చేస్తూ ఉన్నాను. ఆ అమ్మవారికి విప్ప నూనె, విప్ప పువ్వులు అంటే కనుక చాలా చాలా ప్రీతికరమైంది. కావున ఇందులో ఇప్పుడు విప్ప పువ్వు కూడా పెడతాను, మీకు చూపెడతాను. విప్ప పువ్వు కూడా పెడతాను అనమాట. వేసి అందులో 5 ఒత్తులు పెట్టండి. పంచదీపాలు వెలగాలి. ఇలా ఒత్తులు నీట్గా 5 పక్కల అమర్చుకోండి. అమర్చుకొని అందులో విప్ప పువ్వులు అవకాశం ఖచ్చితంగా పెట్టండి. కొద్దిగా అయినా సరే విప్ప పువ్వులు పెట్టండి. లేనివారు మామూలు పూలతో అలంకరించుకోండి. నేను 16 విప్ప పువ్వులు పెడుతూ ఉన్నాను. ఆ అమ్మవారి ప్రీతికరమైనది కాబట్టి దీపం సాక్షాత్కారంగా లక్ష్మీ స్వరూపం ఆ జగదాంబిక జగన్మాత మనకు అనుగ్రహించే తల్లి, కరుణామూర్తి, కల్పవల్లి. కావున ఈ విప్ప పువ్వులు ప్రతి దాంట్లో పెడుతూ ఉన్నాను నేను. అలాగే మామూలు పూలతో కూడా నిండుగా అలంకరించుకుంటున్నాను దీపానికి. దీపం ఎంత కలగైతే కనబడుతూ ఉంటుందో మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీకోసం చిన్న పువ్వులు పెడుతూ ఉన్నాను చూపెట్టడానికి మాత్రం. చుట్టూరుగా పెట్టండి దీపానికి. లేక అక్షతలు వేసి నమస్కరించుకోండి. పుష్పాలు ఎక్కువ లేవనుకుంటే కనుక ఖర్చు పెట్టి చేసే అవసరం ఏం లేదు. ఉన్న దానితో ఆ అమ్మవారికి అర్చించవచ్చు. భక్తి ముఖ్యం. భక్తితోని ఆ అమ్మవారి పూజా కార్యక్రమం నిర్మించడానికో ఖచ్చితంగా కరుణ కటాక్షాలతోని మంచి జరుగుతూ ఉంటుంది. నీటిగా అలంకరించుకోండి. జగన్మాత్రే నమః. ఓం శ్రీ ధూమ్రవారాహి దేవతాయే నమః. జ్యోతిం ప్రజ్వాల్య దీపం జ్యోతిర్నమస్తుభ్యం. దీపం జ్యోతి నమోస్తుతే. సాధ్యం సంయుక్తం వక్నినా యోగితం దీపః. ఇలా వెలిగించుకొని అలంకరించుకున్న తర్వాత నిమ్మకాయ కట్ చేసుకోండి. ఒక చిప్పకి పసుపు రాయండి, ఒక చిప్ప కుంకుమ పెట్టండి. పెట్టేసి ఆ అమ్మవారికి దీపానికి ఇలా అమర్చుకోండి. ఎందుకంటే కనుక విశేషమైన రోజు విశేషమైన దీపాలు పెట్టడము, ఆ అమ్మవారికి అర్చించడము, పూజించడము ద్వారా ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉంటాయి. ఆ జగదీశ్వరి జగన్మాత మహావారాహి ఆ అమ్మవారి 9వ అవతారాలు దాలుస్తూ ఉంటుంది. ఆ జగదాంబిక జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత స్వరూపిణి. ఓం శ్రీ ధూమ్రవారాహి దేవతాయే నమః. ప్రతి ఒక్కరు కూడా శక్త్యానుసారంగా ఆ జగదీశ్వరికి అర్చించుకోండి, పూజించుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ సంవత్సరం వరకు రాదు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. నా ఛానల్ కనుక నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి విశేషాలు పంచండి. మీరు ఆచరించడమే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా ఇలా చేయించండి. ఆ జగదీశ్వరి కరుణా కటాక్షాలు మనందరిపై ఉంటాయని చెప్పేసి మనసు పూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.